నమస్కారం ఫ్రెండ్స్. మన దేశం వినూత్నమైనది. ప్రపంచంలో జరగని వింతలు, చూడని వింతలన్నీ మన దేశంలో జరుగుతూ ఉంటాయి. 140 కోట్ల పాపులేషన్, దాంట్లో 60% ఉద్యోగం లేకుండా భారతదేశం మనుగడ ఎలా సాగిస్తుంది అనే ఒక పెద్ద ప్రశ్న ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది. ఈ 60% జనాలు ఏం చేస్తున్నారు? సంపాదన లేకుండా ఈ 30-40% పనిచేసే వాళ్ళపై ఆధారపడ్డ దేశం థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ వైపు ఎలా దూసుకుపోతుంది? ప్రస్తుతానికి ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఎలా మనుగడ సాగిస్తుంది అనే ప్రశ్న చాలామందికి కలిచివేస్తుంది. సమాధానం దొరకలేదు అసలు. అయితే భారతదేశం ఇంకా ముందుకు దూసుకుపోయే అవకాశం గత 9 ఏళ్లుగా కోల్పోయిందా? నేను చెప్పాను, మన భారతదేశం ఒక 30 years బ్యాక్ చైనా ఏమో ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతుంది. రాజకీయ చైతన్యం మన దేశంలో చాలా లేటుగా వస్తుంది, కానీ జనాలలో చైతన్యం మెల్లిమెల్లిగా వస్తుంది. అయితే ఈ చైతన్యం ఇలాంటి చైతన్యం వస్తుంది అంటే జనాలు తమ కాళ్ళపై తాము నిలబడాలి అని కాంక్ష ఉందా, లేదా ప్రభుత్వం వాళ్లకు సాయం చేయాలనే కాంక్ష ఉందా? నేపాల్లో జరిగిన ప్రొటెస్ట్కి భారత్లో ఉన్న సిచ్యువేషన్కి ఏ పోలిక లేదు. 140 కోట్ల పాపులేషన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, రిలీజన్స్, కాస్ట్, ఇంత వైవిధ్యం ఉన్న దేశం. నేను ఒక వీడియో పెట్టాను. ఈ వైవిధ్యం వల్ల, ఈ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వల్లనే భారతదేశం ఇంకా డెమోక్రసీగా కొనసాగుతూ ఉంది. భారతదేశంలోని వైవిధ్యము మన దేశాన్ని కాపాడుతుంది. ఎవరికి వారే యమునా తీరే అనే కాన్సెప్ట్ మన దేశంలో బాగా వర్కౌట్ అవుతుంది. చాలామంది జెన్ జెడ్ రెవల్యూషన్ వస్తుంది అంటున్నారు. రాదండి. జెన్ జెడ్ అనేది భారతదేశపు జెన్ జెడ్ వేరే, బయట దేశాల్లో జెన్ జెడ్ వేరే. మన భారతదేశంలో యూత్ని ఎంగేజ్ చేయడానికి ఒక బ్రహ్మాస్త్రము గవర్నమెంట్ దగ్గర ఉంది. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయలేదేమో. అబ్జర్వ్ చేయడం చాలా ముఖ్యం. భారతదేశంలో జెన్ జెడ్ని ఎంగేజ్ చేసే ఒక బ్రహ్మాస్త్రం ఉంది. దానివల్ల ఇక్కడ రెవల్యూషన్స్ అంత తొందరగా రావు. అంటే అది ఏ బ్రహ్మాస్త్రము? ప్రభుత్వం అంటే దీంట్లో కుట్రపూరితంగా చేస్తుందా, లేదా అనుకోకుండా అవుతుందా అంటే ఇది అనుకోకుండానే అవుతుంది. మన జెన్ జెడ్ అస్తిత్వం ఉండాలి, వాళ్ళు మేల్కొనాలి అంటే ఫస్ట్ వాళ్ళలో సోయి ఉండాలి, అంటే అవేర్నెస్ రావాలి. కానీ భారతదేశంలో
అవేర్నెస్ రావాలి అంటే అంత గ్యాప్ ఉండాలి. భారతదేశంలో అవేర్నెస్ వచ్చే అంటే క్లైమేట్ ఫామే కాదు. ఎందుకు అంటే మన యంగ్ పాపులేషన్ని ఎడ్యుకేషన్ అనే ఒక మెథడ్ కానివ్వండి, ఒక టెక్నిక్ కానివ్వండి, వాళ్ళను దాదాపు 22 నుంచి 26 ఏళ్ల వరకు యూత్ని ఎంగేజ్ చేసి పెడుతుంది. అంటే వివిధ దశల్లో ఎడ్యుకేషన్ విడిచిపెట్టిన మ్యాక్సిమం పాపులేషన్ 22 నుంచి 26 వచ్చే వరకు కూడా ఎడ్యుకేషన్లో నిమగ్నమై ఉంది. అంటే ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే బుక్కిష్ ఎడ్యుకేషన్, రిపిటేటివ్ ఎడ్యుకేషన్ ప్లస్ బై హార్ట్ ఎడ్యుకేషన్. అంటే మీరు ఈ క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని మీకు మీ ఎబిలిటీ ఉంటే ఆన్సర్ చేయండి కాదు. మీరు ఈ క్వశ్చన్ చదవండి, ఇది ఆన్సర్ ఉంటుంది, దీన్ని బై హార్ట్ చేసి అక్కడ రాయండి. అంటే బుర్ర లేనోడు కూడా బై హార్ట్ చేయగలిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ జనరేట్ అవుతుంది. ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ అనిపించుకుంటాడు. అంటే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఎంత కుట్ర దాగుందో. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అలా లేదండి, మొత్తం మాస్ థింకింగ్. అంటే మాస్ థింకింగ్ వల్ల రెవల్యూషన్ రావాలి కదా అంటే అక్కడనే ఉంది. ఆ మాస్ థింకింగ్ ఎలా ఉంది? అక్కడ బై హార్ట్, కాపీ కొట్టడం, చూసి రాయటం, ఆలోచించకుండా ఆన్సర్ మీ ముందర పెట్టటం, ఆ ఆన్సర్ని మక్కీ టు మక్కీ దించటం, దీన్నే మనం ఎడ్యుకేషన్ అంటాం. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ పెట్టుకొని రెవల్యూషన్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడిందంటే ఇక్కడ రెవల్యూషన్స్ వచ్చేది చాలా కష్టం, అరుదు. మీరు చూడండి, ప్రొటెస్ట్ కూడా నిరుద్యోగ ప్రొటెస్ట్. ఆ అశోక్ సార్ అనే ఆయన సెలైన్లు పట్టుకొని పండుకున్నాడు ఉస్మానియా దగ్గర. ఇక్కడ గ్రూప్ 1 రద్దు అవుతుంది, అంత గడబడవుతుందని ఆయన పండుకుంటే అక్కడ సోయి లేదు. ఆయనే చెప్పిండు, మన నిరుద్యోగుల్లో చీము నెత్తురు లేదు అని. ఎవడు దీక్ష కూర్చున్నాడో ఆయనే చెప్పేసిండు. అంటే దీని అర్థం ఏమి? ఉస్మానియాలో చెప్పిండు అంటే ఉస్మానియా యూత్కే చీము నెత్తురు లేదు అనేసిండు. అంటే దాని అర్థం ఏమి? ఎంత చదివినా వీళ్లకు చైతన్యం లేదు. వాట్ ఇస్ చైతన్యం? చైతన్యం అంటే అవేర్నెస్. నేను ఇప్పటివరకు చెప్పినా కదా, అవేర్నెస్ అంటే చైతన్యం. ఆ చైతన్యమే లేదు. స్ఫూర్తితో నిండిన చైతన్యం లేదు. చైతన్యం వచ్చినా 2-3 రోజుల్లోనే ఆవిరైపోతుంది. ఎందుకు లేదు? ఎందుకు లేదు? చైతన్యం ఎందుకు లేదు అంటే మీరు నమ్ముతారో లేదో, మన భారతదేశంలో ఎడ్యుకేటెడ్ పీపుల్కి వాళ్ళు ఉద్యోగం గవర్నమెంట్ని అడగాలి అంటే అది తప్పు అని అందరికీ తెలుసు, కానీ అందరూ దానిపై ఆశ పెట్టుకొని ఉంటారు. అంటే 90 మందికి 95 మందికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, కానీ దానికి వాళ్ళు అర్హులు కాదు, గవర్నమెంట్ దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేదు అని తెలిసినా వాళ్ళు ఏదో రకంగా ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతారు. కానీ ఆ ఫెయిల్ అయితే ప్రభుత్వమే కారణము అని నిందించలేరు. ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి, రిజర్వేషన్లు వచ్చి ఉంటారు, లేదా అక్కడ వేకెన్సీసే ఉండవు. ఆ వేకెన్సీస్ లేనప్పుడు, ఆ మార్కులు తక్కువ వచ్చినప్పుడు, ఎబిలిటీ లేనప్పుడు కూడా నాకు గవర్నమెంట్ జాబు అవసరమా అని లోపల తెలిసినా ఒక 1-2 సేపు ప్రొటెస్ట్ చేస్తారు. ప్రభుత్వం ఇట్లుంది, రేవంత్ రెడ్డి ఇట్లున్నాడు, మోదీ ఏం చేసిండు అని 2-3 సార్లు అని మళ్ళీ సోషల్ మీడియాలో రీల్స్ తీసుకుంటూ కూర్చుంటాడు. అంటే మన దగ్గర అంటే పోరాట స్ఫూర్తి కూడా ఒక ఎడ్యుకేషనే అని అంటే వాళ్ళు అర్థం చేసుకునే ఎబిలిటీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తలేదు.
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుంది? ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్ని బైహార్ట్ చేసి అదే మక్కి దింపితే నీవు ఎడ్యుకేటెడ్ అంటారు. అంటే మన దేశంలో రెవల్యూషన్ రాకుండా ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మనను అంటే గైడ్ చేస్తూ ఉంది రాంగ్ వేదికు. అంటే అంత ప్లాన్డ్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్ సిస్టమ్ అంటే అట్లే ఉంటుంది. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు కరోనా టైంలో ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ బేస్డ్ లైఫ్ లీడ్ చేసే జనాలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ వీటి వైపు ఎందుకు చేంజ్ అయ్యారు? ఎందుకు డైవర్ట్ అయ్యారు? కరోనా టైంలో ఆఫీసులు క్లోజ్, చాలా పెద్ద ఇండస్ట్రీస్ క్లోజ్ అంటే అప్పుడప్పుడు తీసేవారు, ఎంప్లాయ్మెంట్ కూడా లేదు, చాలామంది తీసేశారు. సో ఆల్మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ బిజినెస్ అప్రోచ్ అక్కడ అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నా అవి రన్ కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు చాలామంది బిజినెస్ వైపు టర్న్ అయ్యారు. ఆ కరోనా టైంలో ఎవరు బిజినెస్ మ్యాన్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళు 3 years తర్వాత అదే ప్రొఫెషన్లో ఉన్నారా? అదే స్ఫూర్తితో ఉన్నారా? నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా, ప్రతి ఒక్క మాట ఏనండి. ఎడ్యుకేషన్ రాంగ్ అని, మన ఎడ్యుకేషన్ మెథడ్స్ రాంగ్ అని కరోనా ప్రూవ్ చేసింది. కొంతమంది రియలైజ్ అయ్యారు, నాకున్న క్వాలిఫికేషను, నాకున్న ఇది నా లైఫ్ సస్టైన్ చేయలేదు, అంటే అండర్ స్ట్రెస్డ్ కండిషన్స్ ఇండియాలో సర్వైవ్ కావడం కష్టం అని కరోనా టైంలో తెలిసిపోయింది. అయితే ఈ కరోనా టైంలో వచ్చిన రెవల్యూషన్ సస్టైన్ అయిందా అంటే కాలేదు. మళ్ళీ కరోనా తగ్గినాక ఆ స్పిరిట్ పోయి మళ్ళీ ఉద్యోగాల వైపు జనాలు మరలడం స్టార్ట్ చేశారు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని అర్థం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేబరర్స్ని క్రియేట్ చేయదు, ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తుంది. ఎలాంటి ఎంప్లాయీస్ అంటే కమాండ్ పై స్పెసిఫిక్ జాబ్ చేసే రోబోస్ని తయారు చేస్తుంది. అంటే నీవు అకౌంటెంట్ వరకే పని చేయాలి, నీవు కంప్యూటర్ ఆపరేటర్వి, నీ బుద్ధి కంప్యూటర్ ఆపరేషన్ వరకే కావాలి, నీవు ఆఫీస్ బాయ్వి, నీవు చాయ్ కాఫీ తెచ్చి ఫైల్స్ ఇవ్వటంలో మాత్రమే నీకు నిబద్ధత నీకు ఉండాలి. అలా ప్రతి ఒక్కరికి ఇక్కడ డిజైన్ చేయబడింది. బియాండ్ దట్ డిజైన్ ప్రజలు వెళ్ళరు, ఆపర్చునిటీస్ రావు. అలా ఎడ్యుకేషన్ సిస్టమే మన సబ్జెక్ట్స్ అంటాం చూడండి. మనం సబ్జెక్ట్స్ ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే ఒక్కసారి ఆ మోల్డ్లో మనిషి వెళ్ళిపోతే జీవితాంతం ఆ మోల్డ్ నుంచి బయట రావడం కష్టం. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంప్లాయీస్ని డిజైన్ చేస్తుంది అండర్ స్ట్రెస్డ్ కండిషన్స్. అంటే కరోనా లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు మన జనాలు రియలైజ్ అయ్యారు, నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో నేను ఒక ఉద్యోగం లేకుండా నా స్కిల్ సెట్స్తో నేను సర్వైవ్ కాగలనా అనే ఒక ప్రశ్న ఆ కరోనా టైంలో వేశారా లేదా? చాలామంది వేస్తుంటారు. కానీ దానికి ఆన్సర్ దొరికిందా? దొరకలేదు. ఆపర్చునిటీ దొరికిందా? దొరకలేదు. మళ్ళీ ఏమయ్యారు వాళ్ళంతా మళ్ళీ ఉద్యోగస్తులుగా మారిపోయారు. మీరు గమనించాలి. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సిస్టమేటిక్గా మనల్ని అంటే అటు కూలీ కాకుండా ఇటు హై నాలెడ్జ్ బేస్ కాకుండా మధ్యలో ఈ ఎంప్లాయీస్గా ఉంచుతుంది, మీనల్ జాబ్స్ చేసే ఎంప్లాయీస్గా ఉంచుతుంది. అంటే ఆఫీస్లో పని చేయగల ఒక రోబోస్ని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేస్తూ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేస్తలేదు. మన దేశానికి కావాల్సిన వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇప్పుడు మన దేశంలో
ఏది ఎక్కువైనా అంటే ఏది ఎక్సెస్ అయినా దాన్ని ఈ పాపులేషనే కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్, ఒక గల్లీకి ఒక కిరాణా షాప్ 2 కిరాణా షాప్ బాగుంటుంది. కానీ మన గల్లీలో ఈ కరోనా టైం, ఆఫ్టర్ కరోనా టైం ఒక గల్లీలో 6 కిరాణా షాపులు ఓపెన్ అయినాయి. అంటే సిమిలర్ బిజినెస్ మోడల్స్, ఏప్డ్ బిజినెస్ మోడల్స్ రెడీ అయినాయి. దీనివల్ల ఏమైంది, చాలామంది ఎంటర్ప్రినర్స్గా మారారు, బిజినెస్ మ్యాన్గా మారారు. కానీ ఈ 6 మందిలో మళ్ళీ ఒకరో ఇద్దరో సర్వైవ్ అవుతున్నారు. మిగతా నలుగురు ఓన్లీ రెంట్స్ కట్టుకుంటూ ఆ బిజినెస్ ఇడవలేక దాంట్లోనే చచ్చుబడి ఉన్నారు. అంటే దీంట్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, మనము సడన్గా మనం రూట్ మార్చితే, సడన్గా మనకు అవసరం వచ్చింది కదా అని మనం బిజినెస్ మ్యాన్గా మారితే అది ఆ సర్టన్ పీరియడ్ వరకే నడిపించింది. కొంతమంది హోమ్ కుక్డ్ ఫుడ్స్ స్టార్ట్ చేశారు, కొంతమంది వేరే వేరే బిజినెస్, హోమ్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేశారు, కొంతమంది టీచర్స్ అరటిపండ్లు అమ్మారు, అంటే టీ అమ్మారు టీచర్స్. అంటే టీచింగ్ జాబ్ ఎంత రిస్కీ జాబో కరోనా టైంలో తెలిసింది. అంటే టీచర్ అనేవాడు అరటిపండు బండి పెట్టుకుంటే తప్ప, లేదా టీ రోడ్డుపై అమ్మితే తప్ప సర్వైవల్ లేదు. అంటే టీచింగ్ ఎంత రిస్కీ జాబో కరోనా టైంలో ఈజీగా తెలిసిపోయింది. అది స్కూల్స్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో అప్పుడే తెలిసిపోయింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్, నేను ఎప్పుడే చెప్పిన, కరోనా ఉండే వరకే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే హైప్. వాళ్ళు అప్పుడు ఏం చెప్పిండ్రు, రాబోయే రోజులంతా ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే. నేను ప్రొటెస్ట్ చేసిన, నేను పోస్ట్ కూడా రాసిన, కరోనా టైంలో మాత్రమే నేను వీడియో కూడా చేసిన. ఇది తప్ప ఈ బైజూస్ గీజూస్ పోస్ట్ కరోనా సర్వైవ్ కావు అని నేను పోస్ట్ కూడా చేసిన, కావాల్సి నా లింక్డ్ఇన్లో ఉంటుంది చూడండి. అంటే క్లియర్గా చెప్పిన, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కరోనా టైంలో మాత్రమే. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టము బై హార్ట్ సిస్టమ్. అంటే ఒక టీచర్ ప్రాక్టికల్గా వచ్చి ఆ పిల్లల్ని మోటివేట్ చేసి బై హార్ట్ చేపించే ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక, మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ ప్లస్ సిన్సియారిటీ ఉండదు కనుక, ఆ టీచర్ యొక్క అంటే ఓవర్వ్యూ స్టూడెంట్స్పై ఉండదు కనుక, నిఘా ఉండదు కనుక, ఆ మోటివేషన్ ఉండదు కనుక స్టూడెంట్స్ చదువుకోరు. ఇండియాలో అదొక ప్రాబ్లం ఉంది. అంటే స్ట్రిక్ట్ సూపర్విజన్ అయి రెప్యుటేషన్ అయితే కానీ ఎడ్యుకేషన్ బోధపడదు. ఇలాంటి స్ట్రెస్డ్ కండిషన్లో ఎడ్యుకేషన్ ఎలా మోల్డ్ అవుతుంది అంటే, కరోనా తర్వాత మళ్ళీ స్క్వేర్ వన్, డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి కానీ టీచర్స్ తప్పుతలేదు. అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అని పేరు చెప్పి ఫీజులు వసూలు ఎక్కువ అవుతున్నాయి కానీ టీచర్స్ స్టాండర్డ్స్ ఏమీ మెరుగుపడలేదు. బోర్డు మీద రాసేదే డిజిటల్ స్క్రీన్స్పై రాస్తున్నారు. అంటే డిజిటల్ ఎడ్యుకేషన్, టీచర్ లెస్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఇండియాలో రాదు అని నేను ఎన్నో పోస్టులు రాసిన. అది నిజమే అయింది. ఇక్కడ మన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపీట్ చేసే సిస్టమ్ ప్లస్ బై హార్ట్ చేసే సిస్టమ్ ప్లస్ క్వశ్చన్కి ఆన్సర్ రాసే సిస్టమ్ కనుక, ఇక్కడ చాలామంది ఏమనుకున్నారు, డిజిటలీ మనము కొన్ని మాడ్యూల్స్ డిజైన్ చేస్తే అవి రెప్యుటేషన్ ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. సో టీచర్స్ని రీప్లేస్ చేసి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇది నెక్స్ట్ తరంలో మొత్తం అందరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయి ఆ మార్కెట్ని కూడా ఈ ఏఐ బేస్డ్ టూల్స్ క్యాప్చర్ చేస్తాయని ఒక ఊహించుకొని స్కూల్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పెద్ద మారిపోయినట్టు చెప్పారు. కానీ అప్పుడే గుర్తుపెట్టి క్లియర్గా చెప్పిన, ఈ బైజూస్ కరోనా ముగిసిందంటే బైజూస్ పని అయిపోతుందని. బైజూస్ ఇప్పుడు తెలుసు మీకు అందరికీ ఎంత ఏ స్థితిలో ఉంది, అప్పుల్లో మునిగిపోయి అది ఓన్లీ డబ్బులు అక్కడిక్కడ చేసే సంస్థగా మిగిలిపోయింది తప్ప అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపించే సంస్థగా మిగిలిపోలేదు. కనుక మన ఇండియాలో ఏదైనా చైతన్యం రావాలంటే త్రూ ఎడ్యుకేషన్ రాదు. మరి చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజలకు
దారి లేకుండా ఒకే దారి ఓపెన్ చేయాలి. అప్పుడే ప్రజల్లో చైతన్యం వచ్చినట్టు వస్తుంది. అది చైతన్యం కాదు, అది ఫోర్స్డ్ కన్వర్షన్. ఇప్పుడు హిందువులను క్రిస్టియన్లుగా ఎలా మారుస్తారో, హిందువులను కుదురుకోళ్ళగా ఎలా మారుస్తారో, అట్లా ఫోర్స్డ్ ఎడ్యుకేషన్ తప్ప ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్, డిసిజన్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఇండియాలో డెవలప్ కాలేదు, కాబోదు కూడా. ఎందుకంటే అన్లెస్ కరికులం చేంజెస్, ఈ కరికులం చేంజెస్ వల్ల ఈ డెవలప్మెంట్ రాదు. ఇప్పుడు పర్సన్స్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ క్లైమేట్ అంటే ఫ్యూచర్ ఎకానమీ ఇండియాస్ ఎకానమీ ఎటువైపు డైవర్ట్ అవుతుంది, దానికి కావాల్సిన స్కిల్ సెట్స్ ఏముండాలి అంటే బేసిక్ ఎడ్యుకేషన్తో స్కిల్ సెట్స్, అంటే 7th ఎడ్యుకేషన్తో స్కిల్ సెట్స్, 10th ఎడ్యుకేషన్తో స్కిల్ సెట్స్, ఇంటర్ ఎడ్యుకేషన్తో స్కిల్ సెట్స్, డిగ్రీ ఏజ్తో బాటు స్కిల్ సెట్స్, అలా స్కిల్ సెట్ బేస్డ్ ఆన్ బేసిక్ ఎడ్యుకేషన్ డెవలప్ అయితే కానీ మనలో ఆ చైతన్యం రాదు. అయితే ఈ కరోనా టైంలో డెవలప్ అయిన ఈ బిజినెస్ మోడల్స్ ఇవి ఎందుకు సస్టైన్ కాలేకపోయాయి? ఇప్పుడు కరోనా టైంలో కొంతమంది బిజినెస్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే బయట షాప్స్ ఓపెన్ కాలేదు, అంటే బిజినెస్ కాంపిటీషన్ తగ్గింది. కాంపిటీషన్ తగ్గడం వల్ల ఆ కరోనా టైంలో 2-3 ఇయర్స్ కాంపిటీషన్ లేకుండా కొంతమంది సక్సెస్ అయ్యారు. ఎప్పుడు కరోనా పోయిందో కాంపిటీషన్ మళ్ళీ వచ్చేసింది. కాంపిటీషన్ మళ్ళీ వచ్చేసింది అంటే ప్రైస్పై ప్రెషర్ పడింది, పర్ఫార్మెన్స్పై ప్రెషర్ పడింది, సర్వీస్పై ప్రెషర్ పడింది, అంటే టోటల్ లొకేషన్పై కూడా ప్రెషర్ పడ్డది. అంటే పాత లొకేషన్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ కొత్త లొకేషన్ వైపు చూసే వాళ్ళంతా మళ్ళీ పాత లొకేషన్కి వెళ్ళిపోయారు. అంటే బ్యాక్ టు బేసిక్స్, బ్యాక్ టు ఓల్డ్ చామ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే మనము ఇక్కడ ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంది, మన దగ్గర చూసి రాతలు ఎక్కువ, కాపీ కొట్టి రాయటం ఎక్కువ. నేను చెప్పినా కదా, బై హార్ట్ ఎక్కువ. మనం ఏది చూసినా బై హార్ట్ చేస్తాము, రిపీట్ చేస్తాం. ఇప్పుడు చాలామంది బిజినెస్లో ఫెయిల్ అవుతున్నారు అంటే దానికి కారణం బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో దాగి ఉన్న ప్రాబ్లమ్సే. అంటే మనము బిజినెస్ని చూడంగానే దాన్ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తాం. బిజినెస్ న్యాక్ అనేదాన్ని అక్కడ కూడా కాపీ కొడతాం. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఓపెన్ అయింది, ఇలాంటి బిజినెస్ చేసి దాంట్లో ఇన్నోవేటివ్నెస్ ఉండదు, రిపిటేటివ్నెస్ ఉంటుంది. అంటే వాడేం చేసిండు మనం కూడా అదే చేద్దాం, వాడేం చేస్తే నీవు అదే చేస్తే నీ దగ్గరే ఎందుకు రావాలి అనే ప్రశ్నకు అంటే ఆలోచించరు. వాడు సక్సెస్ఫుల్ అయితే అదే మోడల్ నేను కాపీ చేస్తే నేను సక్సెస్ఫుల్ ఎందుకు గాను అనే ప్రశ్న వేసుకుంటాడు తప్ప ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది కానీ మన మెథడ్లో మనం చేస్తే సక్సెస్ ఎందుకు కాము అనే ప్రశ్న ఎవ్వడు వేసుకోడు. కట్ కాపీ పేస్ట్ చేస్తే బిజినెస్లు నడవవు అని చాలామందికి తెలిసిపోయింది. ఇప్పుడు కరోనా టైంలో కాంపిటీషన్ తక్కువ, నువ్వు సర్వైవ్ అయిపోయినావు. వన్స్ కరోనా డౌన్ అయితే ట్రెడిషనల్ బిజినెస్ మళ్ళీ షాప్స్ ఓపెన్ అయినాయి, మళ్ళీ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఓపెన్ అయ్యి నీకు కాంపిటీషన్ తట్టుకోలేక మళ్ళీ నీవు ఎంప్లాయీ అయిపోయావు. మళ్ళీ ఆ బిజినెస్ యథాతథంగా పాత బిజినెస్లు నడవడం స్టార్ట్ అయింది. కానీ దీంట్లో కొంతమంది సర్వైవ్ అయ్యారు. కరోనా టైంలో వచ్చిన రెవల్యూషన్లో కొంతమంది మిగిలిపోయారు, ఇంకా బిజినెస్ నడిపిస్తున్నారు. అంటే వాళ్ళకి కొద్దిగా రుచి తగిలింది కానీ స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు డూ బిజినెస్. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లో ఇన్నోవేటివ్నెస్ లేదు, ఇంకా కరోనా ఫేజ్లోనే ఉన్నారు వాళ్ళు. అంటే ఇంకా కరోనా ఉన్నట్టే వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నట్టే. వాళ్ళు ఏమనుకుంటారంటే కంపల్సరీ కరోనా మళ్ళీ వస్తే మళ్ళీ ఈ బిజినెస్ మంచిగా నడుస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో బిజినెస్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా వర్కౌట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మర్చిపోయి అందరూ కరోనా టైంలో వచ్చిన క్రైసిస్ వస్తే కానీ మనం బిజినెస్ మ్యాన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ మన పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అరటి పండ్లు అమ్ముకుంటున్నాడు. కరోనా పోయినాక మళ్ళీ వాడు టీచర్ అయింటాడు, తప్పకుండా అయింటాడు. వాడు పండ్ల వ్యాపారిగా మిగిలిపోవచ్చు కదా, మిగిలిపోడు.
ఆ టీచరు దెబ్బలు పడ్డా మళ్ళీ టీచర్ అయిపోతాడు. ఒక అకౌంటెంట్ రోడ్డు మీద టీ అమ్మిండు, టిఫిన్ అమ్మిండు. ఆ కరోనా పోగానే ఆ టిఫిన్ బండి బంద్ చేస్తాడు, మళ్ళీ పోయి అకౌంటెంట్ జాబ్లో చేస్తాడు. ఎందుకంటే ఇది కంఫర్టబుల్ జాబ్. కమాండ్ ఇచ్చినంత వర్క్ చేసి బయటపడడం అలవాటైన వాళ్ళకు పొద్దున 8, 8:30, 10 నుంచి రాత్రి 10 వరకు బిజినెస్ చేయడం అది కుదరని పని. అండర్ స్ట్రెస్డ్ సర్కమ్స్టెన్సెస్లో మాత్రమే ఆయన ప్రొఫెషన్ ఎంచుకున్నాడు తప్ప నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో వాడు అకౌంటెంట్ కావాలి, వీడు టీచరే కావాలి. ఎందుకంటే అవి కంఫర్టబుల్ జాబ్స్ వాళ్ళ ప్రకారం. ఇది బిజినెస్ అనేది స్ట్రెస్తో కూడిన జాబ్. ఆ స్ట్రెస్ కరోనా టైంలో పనికొచ్చింది, కానీ పోస్ట్ కరోనా మళ్ళీ ఓపెనింగ్ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ అకౌంటెంట్స్, మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కనుక తక్కువ జీతం మీద టీచర్ జాబు, అకౌంటెంట్ జాబు చేద్దామని ఉంటుంది, కానీ కష్టపడి ఈ నిలబెట్టిన బిజినెస్ని కొనసాగిద్దాము అనే స్ఫూర్తి తగ్గిపోతుంది. నేను చాలా స్ట్రెస్ చేస్తున్నా. ఈ రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలను అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ ముందు పెట్టాలనే ఒక కాంక్ష నాకు ఉంది. కనుక నేను చెప్తున్నది ఏమంటే, మీరు బాగా ఆలోచించండి. మీరు ఇంకా ఆస్తులు కూడబెట్టాలి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ లేవాలి అంటే ఇవన్నీ మీ క్రైసిస్లో మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని రక్షించవు, మీ ఎల్ఐసి పాలసీ రక్షించదు. మీరు బతకడానికి కావాల్సింది డబ్బు, లిక్విడ్ క్యాష్. ఈ లిక్విడ్ క్యాష్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? త్రూ ప్రాపర్ బిజినెస్ స్ట్రాటజీస్ ఆర్ ప్రాపర్ బిజినెస్ మాడ్యూల్స్. అంటే మనకు క్రైసిస్ వచ్చినప్పుడు మేము ఒకలాగా, క్రైసిస్ లేనప్పుడు ఇంకోలాగా, అంటే ఫ్లిప్ ఫ్లాప్ కావటం వల్ల 140 crores పాపులేషన్ ఉన్న దాంట్లో మెజారిటీ మంది కూర్చొని తినడానికి అలవాటు పడ్డారు. అంటే ఎవడో ఒకడు సక్సెస్ఫుల్ కావాలి ఫ్యామిలీలో, అంతే. మిగతా వాళ్ళంతా ఆ సక్సెస్ భజన చేసుకుంటూ వాడి మీద పడి తినడం తప్ప ఎవడికి వాడు తన ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఫ్యూచర్ సర్వైవల్ ఎలా అని ఆలోచించే ఆస్కారం లేదు. ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు 8th క్లాస్ నుంచే నాకు ఎడ్యుకేషన్ వద్దు, నేను ఎక్కడైనా పని చేస్తాను, చిన్న చిన్న హోటళ్ళలో లేదా క్యాటరింగ్లలో ఎక్కడైనా చిన్న ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేస్తానంటే పేరెంట్స్ కోప్పడతారు. నువ్వు ఇప్పుడే ఆపేస్తే ఎట్లా, నువ్వు డిగ్రీ తర్వాత లేదా ఇంటర్ తర్వాత ఇది ఎడ్యుకేషన్ ఆపేయాలి. ఎందుకు? వాడికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినప్పుడు నువ్వు 7th, 8thలోనే ఆపి వాడిని జాబ్ చేయనివ్వాలి, తప్పు లేదు. అంటే లీగల్గా ఒప్పుకోదు, 18 years లోపల ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఇండియాలో నడవవు. ఎందుకంటే చాలామంది 18 years లోపు వాళ్ళే లక్షల మంది ఇండియాలో పనిచేస్తున్నారు. అంటే అది పిఎఫ్ ఉండదు, ఏముండదు, ఏదో జస్ట్ షాప్ బయట పని, డెలివరీ పనులు, ఇట్లా లక్షలాది మంది క్యాటరింగ్లలో ఎంత చిన్న పిల్లలే పనిచేస్తున్నారు. అంటే ఒక మనిషి 8 తరగతి 9 తరగతి 10 తరగతిలో ఫెయిల్ అవుతూ వాడికి తెలిసిపోతుంటుంది. నేను ఇంకా ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేస్తే సర్వైవ్ కాగలదని వాడికి తెలుస్తుంది, కానీ పేరెంట్స్కి అర్థం కాకుండా వాళ్ళు ఫీజులు కట్టి డొనేషన్లు కట్టి వాడికి నారాయణ లేచి చైతన్యం లేచి ఎంత చైతన్యం తెప్పియాలని చూసినా వాడు చదివే గుణము తత్వం ఉండదు. కనుక వాడు చదవడు. నీకు 50,000 కట్టు, ₹1,00,000 నారాయణలు కట్టే వాడు చదవడు. ఎందుకంటే మనకి చదువు రాదు అని మనకు తెలిసిపోతుంది. కానీ పేరెంట్స్ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ ఎక్కడవుతుందని వాడిని నారాయణ, చైతన్య వేసి ఐఐటి కోచింగు నానా బీభత్సం చేసి వాడిని ఆ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టగలరు. కానీ రియల్ అంటే వాడు నిజంగానే ఎడ్యుకేషన్లో ఆరితేరుతాడంటే గ్యారంటీ ఫెయిల్ అవుతాడు. అంటే ఫెయిల్ కావడం వాడు యాక్సెప్టబుల్, కానీ వాడు 8th, 9th, 10thలో జాబ్ చేస్తా అంటే పేరెంట్స్ ఒప్పుకోరు. మన దగ్గర వచ్చిన పెద్ద ఫ్లా అదే. ఎవరికి ఎడ్యుకేషన్ వద్దురా అబ్బా అంటుంటే వాడిని తీసుకుపోయి డిగ్రీ వరకు చదివిస్తే, అంటే మనము స్కూళ్ళు కాలేజీలు బతికించడానికే మనం ఫీజులు కడుతున్నాం తప్ప మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం తాపత్రయపడతలేము. మనకు నారాయణాల చైతన్యాల స్ట్రెంత్ అంత వస్తుంది, గొర్రె బ్యాచ్లు ఎందుకు తయారవుతున్నాయంటే ఇలాంటి టీచర్స్ వల్ల, పేరెంట్స్ వల్లనే. వాడు చదవనరా నాయన, నాకు చాలరా నాయన 10th అంటే వాడిని తీసుకుపోయి నువ్వు ఇంటర్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తే వాడు ఏం రాస్తాడు? మా దగ్గర OMR షీట్ ఇస్తే అంతా ముగ్గులు వేస్తుండే. ఏం రా ముగ్గులు వేస్తున్నావు అంటే ఆన్సర్ తెలియదు సార్, మళ్ళీ ఏం చేయాలి, జస్ట్ ఇట్లా ముగ్గేస్తున్నా, ఏదైనా కరెక్ట్ అయితే పాస్ అయిపోతా అని ముగ్గులు వేస్తున్నా OMRలో అంటాడు. కరెక్టే అన్నాడు వాడు.
వాళ్ళ తండ్రి రోడ్లు ఉడుస్తాడు. వాడిని తీసుకుపోయి వాళ్ళ తండ్రి ఏమంటే వాడు ఐఐటి చేయాలి. ఐఐటి ఎట్లా చేస్తే వాడికి వద్దు అనిపిస్తుంది. వాడికి బయట పని చేస్తే దానికి 15,000 వస్తున్నాయి స్విగ్గీ జొమాటోలా. నేను ఈ 6-7 ఏళ్ళు చదువుకొని చదువురాని చదివి మా నాయన పైసలు వేస్ట్ చేసి అదే పైసలు వాడికి ఇస్తే వాడు ఒక చిన్న షాప్ బిజినెస్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు నారాయణలు కట్టే నీవు ₹1,00,000 ఓ 2-3 లక్షలు జమ చేసి వాడికి ఇస్తే వాడు ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటాడు. కానీ నీకు అదొద్దు. అదంతా డబ్బు నారాయణ చైతన్యాలకు తగిలేసి వాడు చదువురాక రోడ్ల మీద తిరిగి సిగరెట్లు దాగి మందు దాగి వానింటికి పోకుండా వేరే ఇంటికి పోతే కానీ వీళ్ళకి తృప్తిగా. అంతే కదా మరి. నీకు చేతులారా వాడికి చదువు అబ్బుతలేదు, నీకు తెలిసిపోయింది. వాడు ఎందుకు చదివేయాలి అంటే కసి. మనకు దక్కంది వీడికేమో దక్కుతుంది. వాడికి ఆ ట్రేటే లేదు వాడి దాంట్లో, వాడి డిఎన్ఏనే లేదు. ఎందుకు చదివేయాలి వాడిని? ఇట్లా కోట్లాది మంది అనవసరంగా చదువుకుంటారు. ఇప్పుడు డిగ్రీ ఇంటర్ తర్వాత 4 years అట, ఏం పిహెచ్డి చేస్తుంటా. ఆ 3 years వేస్ట్ మేము చేసేటప్పుడు. కరెక్ట్ 1.5 year సిలబస్ అది. దాన్ని 3 ఏళ్ళు పొడిగించాడు. ఇప్పుడు 4 ఏళ్ళు అట డిగ్రీ. అవసరం ఉంటే 3 ఏళ్ళలో వేసుకుంటారు. ఈ అవసరం వచ్చేది ఏంటి నాకు అర్థమవుతలేదు. 4 years నేను చెప్పిన కదా, మన ఎడ్యుకేషన్ సిస్టము ఒక పర్సన్ని 22 years వరకు ఎంగేజ్ పెట్టి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్, లక్షల మంది ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్ పెట్టి ఇంజనీరింగ్ చేయించి వాడు ఇంజనీరింగ్ చేసినాక ఏం చేయాలో అర్థమైతే లేదు. వాడికి సబ్జెక్ట్ మీద పట్టలేదు. వాడు పోయి అప్లై చేస్తే జాబ్స్ రావు. అంటే పేరెంట్స్ డబ్బు వేస్ట్, గవర్నమెంట్ డబ్బు వేస్ట్, చైతన్యం రాదు, జాబ్స్ రావు. మరి ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ వాల్యూ ఏముంది అంటే 0. దయచేసి అంటే యంగ్ ఏజ్లోనే అసలు ఒక పర్సన్కి వెదర్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ హీ వాంట్స్ టు బికమ్ అన్ ఎంప్లాయీ ఆర్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఏ బిజినెస్ అనేది వాళ్లకు అప్పటి వరకే మీరు స్కాన్ చేసి ఒక ఎస్టిమేషన్కి రావాలి. ఇప్పుడు చదవడండి, వాడు ఇంటర్ తర్వాత బ్రహ్మాండంగా చదివి ఐఐటి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారట. వాడు ఎక్కడున్నాడో ఒకసారి ఎగ్జాంపుల్ చూపించమంటే ఎవడో కానీ రామానుజన్ అటువంటి వాడిని తీసుకుపోయి చూపిస్తారు. చూసిన వాడు ఏ ఊళ్ళో నుంచి వచ్చి వాడు రామానుజన్ అయిపోయాడు. అట్లా అందరు గారు, అందరు అబ్దుల్ కలాంలు గారు. అంటే మనం ఒక్కడిని ఎగ్జాంపుల్ చేసి 1 కోటి మందికి కోచింగ్ ఇప్పిస్తాం. ఒక్క అబ్దుల్ కలాంని చూపించి 1 కోటి మందికి ఐఐటి కోచింగ్ ఇప్పిస్తాం. దానివల్ల అభివృద్ధి చెందేది ఎవరు? నారాయణ చైతన్య తప్ప వీళ్ళ దాంట్లో చైతన్యం రాదు, ఎడ్యుకేషన్ అవ్వదు. ఎవడు సైంటిస్ట్ కాడు. దయచేసి అందరూ ఈ విషయం గమనించాలి. మన గ్రోయింగ్ పాపులేషన్కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటా, ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంటా, ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తాయా, లేదా ఆ పర్సన్ యొక్క అబిలిటీ ఏముంది, వాడు బిజినెస్లో ఇంట్రెస్టెడా, వానికి డెక్స్టరిటీ ఉందా, బ్రెయిన్ వైజ్ వాడు ఎంత స్కిల్ని అంటే అడాప్ట్ చేసుకునే నేచర్ ఉందా, లేదా డల్గా ఉన్నాడా, ఫిజికల్ లేబర్ చేయగలడా, అట్లా సెగ్రిగేషన్ చేసేసి వానికి 9th 10th ఆ లెవెల్ నుంచే వాని ఇంట్రెస్ట్ బేస్డ్ బేసిక్ ఎడ్యుకేషన్ బేస్డ్ స్కిల్ సెట్ బేస్డ్ ఏదో చిన్న డిప్లొమా లాంటిది పెట్టి వానికి నెక్స్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ వైపు నెట్టితే మన 140 crores పాపులేషన్ ఇట్లా 24-26 years వరకు టైం పాస్ చేసినాక 26 yearsకి మేల్కొని జాబ్ అప్లికేషన్ పెడితే 30-32 yearsకి జాబ్ వచ్చి వాడు ఆ జాబ్లో చేరినాక ఆ టైంలో కొద్దిగా వెనుక ముందు అయిందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో అయినట్టు అక్కడ జాబ్ ఊడిపోయింది 1-2 yearsలో. అంటే వానికి జాబ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోలేడు, టోటల్ హ్యూమానిటీ మీదే వానికి ఇంట్రెస్ట్ పోయి రోడ్ల మీద తిరుక్కుంటూ సిగరెట్లు దాక్కుంటూ గణపతి బండాలు పెట్టుకుంటూ తాగి వేరేవాడ ఇంటికి దూరుకుంటూ అంటే ఇలాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మనము మన సొసైటీలో చేంజ్ తేవాలి అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పిల్లగాడు యూనిక్. ఆ యూనిక్ పిల్లగాడిలో ఏమి ఇంట్రెస్ట్స్ ఉన్నాయని మనం ఆలోచించగలిగితే డెఫినెట్లీ మనము ఈ ఇండియాని 3rd biggest ఎకానమీ అంటున్నాం కదా, ఆ బిగ్గెస్ట్ ఎకానమీని పక్కకు పెట్టి 3 పూట్ల తినే సామర్థ్యం అంటే తినే సామర్థ్యం కాదు, సంపాదించే సామర్థ్యం గల యూత్ని తయారు చేయగలం అని నమ్ముతూ నమస్కారం.